Hi Asianet viewers, this is Sudhir Mawadi, sports journalist and commentator. Yeah, just 1 week time lo IPL ప్రారంభం కాబోతుంది and we all should be very happy. IPL back in India. Last year మనకు తెలుసు దుబాయ్లో కండక్ట్ చేశారు బికాస్ ఆఫ్ కోవిడ్ ఇండియాలో జరగలేదు అండ్ చాలా అద్భుతంగా ఫెంటాస్టిక్గా కొనసాగింది ఐపీఎల్ దుబాయ్లో. మనకేం డిఫరెన్స్ ఏం కనబడలేదు. ఆఫ్ కోర్స్ అక్కడ కూడా క్రౌడ్స్ని చూడలేదు అండ్ ఇక్కడ కూడా మేబీ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఐపీఎల్ క్రౌడ్స్ని చూడలేం కావచ్చు. ఆ తర్వాత ఛాన్సెస్ లేకపోలేవు బికాస్ బీసీసీఐ ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్ ఆన్ దట్ యాక్చువల్లీ అండ్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ బ్రహ్మాండంగా ఇస్తుంది. అండ్ కోవిడ్ కూడా వీ ఆల్ నో దట్ ఈ వ్యాక్సిన్ రావడంతో ఇట్ ఈస్ కమింగ్ డౌన్ ఎ లిటిల్ యాక్చువల్లీ. సో ఇట్స్ ఎ గ్రేట్ న్యూస్ యాక్చువల్లీ, గుడ్ న్యూస్. సో 1 week టైంలో మరొక ఫెస్టివల్ టైం ఫర్ ఆల్ ది క్రికెట్ లవర్స్ అండ్ ఫస్ట్ మ్యాచ్ విల్ బి హెల్డ్ ఇన్ చెన్నై. ఆ తర్వాత ముంబైలో మ్యాచెస్ జరుగుతాయి అండ్ కోల్కతా, ఢిల్లీ అండ్ మెయిన్ సెంటర్స్లో అన్నిట్లలో మ్యాచెస్ ఉన్నాయి. బట్ వన్ బిగ్ డిసప్పాయింట్మెంట్ ఫర్ హైదరాబాద్ క్రికెట్ లవర్స్ ఈస్ వీఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఎనీ ఐపీఎల్ మ్యాచెస్ హియర్ ఇన్ హైదరాబాద్. రీజన్స్ వీ ఆల్ నో దట్ బిట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ కొనసాగుతున్నాయి. హెచ్సిఏ ఇంకా గొడవలు పూర్తిగా కంప్లీట్ కాలేదు అండ్ అలా కాకుండా గవర్నమెంట్ అయితే క్లియరెన్స్ ఇచ్చింది బికాస్ దే ఆర్ వెరీ హ్యాపీ టు ఇన్వైట్ ప్లేయర్స్ టు హైదరాబాద్. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా లేవు అండ్ మిగతా స్టేట్స్తో కంపేర్ చేసినట్లయితే తెలంగాణ గవర్నమెంట్ బ్రహ్మాండమైనటువంటి సపోర్ట్ కలగజేస్తుంది. అసలు యాక్చువల్గా పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు. ఇక్కడ కోవిడ్ కేసెస్ కూడా తగ్గుతూ వచ్చాయి అండ్ ఆ పబ్లిక్లో అవేర్నెస్ కూడా వచ్చింది. స్టార్టింగ్లోనే మాస్క్ ధరించడం అండ్ స్టార్టింగ్లోనే రెస్ట్రిక్షన్స్ ఫాలో కావడంతో ఎక్కడ కూడా మనకు ప్రాబ్లమ్స్ ఏర్పడలేదు. సో పీపుల్ ఆర్ హ్యాపీ యాక్చువల్లీ ఇన్ హైదరాబాద్. బట్ వెరీ సాడ్ దట్ గవర్నమెంట్ మంచి పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా ఐపీఎల్ మనం మ్యాచెస్ హైదరాబాద్లో చూడలేకపోవడం అనేది. ఇట్స్ ఓకే. సో లెట్స్ టాక్ అబౌట్ ది కమింగ్ ఐపీఎల్ టోర్నమెంట్. నేను అనుకుంటాను ఆఫ్కోర్స్ క్రౌడ్స్ గ్రౌండ్లో లేకున్నా కానీ ఐపీఎల్ అనేది ఒక ఫెస్టివల్ లాంటి అట్మాస్ఫియర్ ఉంటుంది అండ్ పీపుల్ విల్ బీ హ్యాపీ టు వాచ్ మ్యాచెస్ ఆన్ టెలివిజన్, విల్ బీ హ్యాపీ టు వాచ్ మ్యాచెస్ ఆన్ ఏ మీడియాలోనైనా కానీ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అండ్ ఎంజాయ్ చేయడం అది కంప్లీట్గా జరుగుతూ ఉంటుంది అండ్ ఇట్ కాంట్ బి స్టాప్డ్ యాక్చువల్లీ. అండ్ దుబాయ్లో కూడా మనం చూసాం చాలా సక్సెస్ఫుల్గా కొనసాగింది. సెప్టెంబర్, అక్టోబర్లో ఆఫ్కోర్స్ అక్కడ కండిషన్స్ కొంచెం ఐడియల్గా ఉండడం అనేది మనం చూసాం. ఎందుకంటే స్టార్టింగ్ ఐపీఎల్ హ్యూమిడిటీ కనబడింది బట్ ఆ తర్వాత వింటర్ స్టార్ట్ కావడంతో వి సా డిఫరెంట్ కండిషన్స్ చూసాం. స్టార్టింగ్లో పిచ్చెస్ ఎలానైతే ఆడావో అలా మనకు కనబడలేదు. దెర్ వాజ్ హెల్ప్ ఫర్ ది స్పిన్నర్స్, దెర్ వాజ్ హెల్ప్ ఫర్ ది పేస్ బౌలర్స్. బట్ ఇండియాలో పీక్ సమ్మర్ టైం ఇది. మార్చ్, ఏప్రిల్ అంటే చాలా పీక్ సమ్మర్గా ఉంటుంది అండ్ దట్ చెన్నైలోనైతే హ్యూమిడిటీ చాలా చాలా ఉంటుంది. అండ్ ఫస్ట్ మ్యాచ్ ఈజ్ గోయింగ్ టు బీ వెరీ వెరీ టఫ్ ఫర్ ద ప్లేయర్స్. ఎందుకంటే చెన్నై ప్లేయర్స్కి అయితే డెఫినెట్లీ అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళు అక్కడనే ప్రాక్టీస్ చేస్తారు, అక్కడనే అక్లమటైజ్ అవుతారు కనుక ఆ అడ్వాంటేజ్ డెఫినెట్గా ఉంటుంది. సో అందుకనే చెన్నై ప్రతిసారి కూడా హోమ్ క్రౌడ్ ముందు ఆడేటప్పుడు, హోమ్ గ్రౌండ్లో ఆడేటప్పుడు ప్రతిసారి కూడా వాళ్ళు విక్టరియస్గానే నిలిచారు. వాళ్ళ రికార్డు బ్రహ్మాండంగా ఉంది అండ్ దే ఆర్ ద బెస్ట్ టీమ్ యాక్చువల్లీ, వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్స్. అండ్ ఎక్కువ ఫైనల్స్ చేరుకున్నది కూడా చెన్నై. అఫ్కోర్స్ టైటిల్స్ ముంబైతో కంపేర్ చేస్తే తక్కువ ఉండవచ్చు బట్ దే ఆర్ డెఫినెట్లీ ఎ డిఫరెంట్ ప్రపోజిషన్ ఇన్ ఐపీఎల్. అండ్ ఫస్ట్ మ్యాచే చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది ఎందుకంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దే పుట్ అప్ ఎ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. లాస్ట్ ఇయర్ చాలా మనకు తేడా కనబడింది వాళ్ళ పర్ఫార్మెన్స్లో, వాళ్ళ యాటిట్యూడ్లో అండ్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో. అండ్ ఈ సంవత్సరం గ్లెన్ మ్యాక్స్వెల్ రావడంతో మరింత బలం అనేది ఏర్పడింది. గ్లెన్ మ్యాక్స్వెల్ ఈజ్ ఎ టెర్రిఫిక్ ప్లేయర్. ఐపీఎల్లో నిజంగానే గ్లెన్ మ్యాక్స్వెల్ ఓన్లీ కొన్ని ఫేజెస్లోనే రాణించడం చూసాం. బట్ అతనికి ఒకవేళ పూర్తి ఫ్రీడమ్ ఇచ్చినట్లయితే he will be a different player actually. And Fabian Alleyne అని చెప్పి ఒక బౌలర్ ఇంతకుముందు సన్ రైజర్స్ హైదరాబాద్లో ఆడేవాడు. సో ఈజ్ టేకెన్ బై దెమ్ యాక్చువల్లీ. సో ఏబీ డివిలియర్స్, పడికల్ అండ్ విరాట్ కోహ్లీ వీళ్ళందరూ కూడా ఉండడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సంవత్సరం ఒక డిఫరెంట్ టీమ్గా కూడా ఉండవచ్చు. ఎందుకంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అన్ఫార్చునేట్లీ ఇప్పటివరకు టైటిల్ గెలవలేదు. ఫైనల్లో చేరుకున్నారు, సెమీఫైనల్లో రావడం చూసాం. టెర్రిఫిక్ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళకు టెరిఫిక్ ప్లేయర్స్ ప్రతిసారి పర్ఫామ్ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఫైనల్లో గెలవలేకపోయారు. బట్ దిస్ టైమ్ ఐఎమ్ షూర్ విరాట్ కోహ్లీ టీమ్ డెఫినెట్లీ సర్ప్రైజెస్ చేయొచ్చు కూడా అండ్ దే విల్ బీ ఇన్ ద రేస్ ఫర్ ది కప్ అన్డౌటెడ్లీ యాక్చువల్లీ. ఇంకా ప్రతిసారి కూడా వాళ్ళపైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఈ సంవత్సరం కూడా మరింత ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉండవచ్చు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం పైన. అండ్ వెన్ వీ టాక్ అబౌట్ చెన్నై సూపర్ కింగ్స్ దే ఆర్ ఆల్వేస్ ఎ టఫ్ టీమ్ టు బీట్ ఎందుకంటే బ్రహ్మాండమైనటువంటి బ్యాలెన్స్ ఉంది. అండ్ ముఖ్యంగా
ఆ ట్యాగ్ అయితే ఉంది వాళ్ళకు, ఓల్డ్ ప్లేయర్స్ ఎక్కువగా ఉన్నారని చెప్పి. బట్ ఆ ట్యాగ్ ఉన్నా కానీ వాళ్ళ పర్ఫార్మెన్సెస్లో ఎక్కడ కూడా మీకు పర్ఫార్మెన్స్ తగ్గడం చూడలేదు మనం. అండ్ మహేంద్ర సింగ్ ధోని ఈజ్ అ ఫ్రీ మ్యాన్ నౌ, ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి టోటల్గా యూనో రిటైర్ అయిపోయాడు. అండ్ ఈ కెన్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ దట్. అఫ్ కోర్స్ అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు కూడా అతడు డెఫినెట్గా ఒక బ్రహ్మాండమైనటువంటి క్యాప్టెన్సీ స్కిల్స్ కనబరిచాడు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున. బట్ దిస్ ఇయర్ నథింగ్ విల్ బీ దేర్ ఆన్ హిస్ షోల్డర్స్ యాక్చువల్లీ, ఎక్సెప్ట్ చెన్నై సూపర్ కింగ్స్కు టైటిల్ గెలిపించడమే తప్ప. సో టోటల్గా ఫ్రీడమ్ అనేది అది అనుకుంటుంది. అండ్ సురేష్ రైనా జట్టులోకి రావడం అనేది ఒక ప్లస్ పాయింట్. బట్ రవీంద్ర జడేజా ఇంజరీ కారణంగా టెస్ట్ సిరీస్లో ఆడలేకపోయాడు అగెనిస్ట్ ఇంగ్లాండ్. అండ్ అతని ఫిట్నెస్ చాలా కీలకంగా మారుతుంది. దే హవ్ గాట్ సమ్ టెర్రిఫిక్ ప్లేయర్స్ యాక్చువల్లీ. అండ్ శార్దుల్ ఠాకూర్ బ్యూటిఫుల్ బౌలింగ్ చేస్తున్నాడు, మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి ఫారిన్ రీసోర్సెస్ కూడా ఉన్నాయి. సో దే ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ ఎ టఫ్ సైడ్ ఆల్వేస్ యాక్చువల్లీ. సో ఫస్ట్ మ్యాచ్ చాలా అద్భుతంగా కొనసాగుతుంది. అండ్ మిగతా జట్ల విషయం మాట్లాడినట్లయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తోటి ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది. బట్ మీకు రాజస్థాన్ రాయల్స్ కొంచెం బలాన్ని పెంచుకున్నారు వాళ్ళు. జోఫ్రా ఆర్చర్ ఆల్రెడీ దేర్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. స్టీవ్ స్మిత్ ఉన్నాడు, బెన్ స్టోక్స్ ఉన్నాడు. యా, సో టోటల్గా ఫస్ట్ మ్యాచ్ తర్వాత జరిగే మ్యాచెస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్. హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతిసారి కూడా ఒక టఫ్ ఆపోనెంట్గా బరిలోకి దిగుతూనే ఉంటుంది. అండ్ ఈ సంవత్సరం కపుల్ ఆఫ్ చేంజెస్ మాత్రమే చూసాం మనం అసలు. బట్ మ్యాక్సిమం ప్లేయర్స్ని వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. డేవిడ్ వార్నర్ డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు బీ ఎ కీ ప్లేయర్ ఫర్ దెమ్. అండ్ నటరాజన్ సూపర్ లాస్ట్ ఇయర్, తన యార్కర్స్ తోటి బ్రహ్మాండమైనటువంటి స్పెల్స్ కనబరిచాడు దుబాయ్లో. అండ్ ఆ తర్వాత అతనికి బిట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇప్పుడు వచ్చింది. ఆస్ట్రేలియాలో ఆడాడు, అగెనిస్ట్ ఇంగ్లాండ్, ఇండియాలో కూడా ఆడడం చూసాం. అండ్ ముఖ్యంగా లాస్ట్ వన్డే మ్యాచ్లో టెర్రిఫిక్ స్పెల్ కూడా కనబరిచాడు. సో అతని ఎక్స్పీరియన్స్ ఇన్ ద బౌలింగ్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ కీ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఈజ్ గోయింగ్ టు బి ద మెయిన్ బౌలర్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్ పేస్ డిపార్ట్మెంట్. మిగతా వాళ్ళు ఉన్నా కానీ అతనిపైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ డేవిడ్ వార్నర్ ఈజ్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఎందుకంటే అతడు ఆడినప్పుడు ఒక 3-4 సీజన్స్లో మనం చూసినట్లయితే ఓన్లీ 1 సీజన్ ఈ వాజంట్ దేర్, ఎవ్రీ టైమ్ ఈ వాజ్ సూపర్ యాక్చువల్లీ. అతడు ఆడినప్పుడే సన్ రైజర్స్ హైదరాబాద్కు బ్రహ్మాండమైనటువంటి స్టార్ట్స్ లభించాయి అండ్ ఎక్కువగా విక్టరీస్ సాధించడం చూసాం. సో జానీ బేస్టో తోడుగా ఉండడం అండ్ మంచి ఫామ్లో ఉండడం ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి సిరీస్లో కూడా జానీ బేస్టో టెర్రిఫిక్ ఫామ్ కనబరిచాడు. లాస్ట్ కపుల్ ఆఫ్ వన్ డేస్లోనైతే బ్రహ్మాండంగా రాణించడం చూసాం. ఒక 90+, ఒక సెంచరీ అండ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఇన్ 1 days కూడా అతను లభించింది. సో అలా హైదరాబాద్ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్లో చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళకు. అండ్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ దే ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ యాక్చువల్లీ. అండ్ వెన్ వీ టాక్ అబౌట్ ముంబై ఇండియన్స్, ఆల్వేస్ దే స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ అండ్ డిఫెండింగ్ ఛాంపియన్స్గా డెఫినెట్లీ వాళ్ళపైన మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కూడా. అండ్ టీం కూడా అలాగే ఉంది. రోహిత్ శర్మ నేతృత్వంలో వాళ్ళు బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. ఈశాన్ కిషన్ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఇండియన్స్ టెరిఫిక్ ఫామ్లో ఉన్నారు. అండ్ అలా కాకుండా పాండ్యా బ్రదర్స్, దే హ్యావ్ ఆల్వేస్ బీన్ ఫెంటాస్టిక్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. అండ్ క్వింటన్ డికాక్ వాళ్ళకు యాజ్ అన్ ఓపెనర్గా ఉండడం. సో ఫారిన్ స్ట్రెంత్ వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంది. అండ్ బౌలింగ్లో కూడా చాలా టెరిఫిక్ లైనప్ ఉంది వాళ్ళకు. ఆస్ట్రేలియన్స్ ఉన్నారు, న్యూజిలాండ్ ప్లేయర్స్ ఉన్నారు. సో దే ఆర్ ఆల్వేస్ గోయింగ్ టు బి వెరీ టఫ్ సైడ్.